హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీకు కూడా. ఫస్ట్ అయితే నూడిల్స్ అయితే ఉడకబెట్టేసుకోండి. కొంచెం పలుకుండగానే ఉడకబెట్టుకోండి. 90% ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత అన్నం వార్చుకున్నట్టు వార్చేసుకోండి. అలాగే ఒక చిన్న క్యాబేజీ తీసుకొని సన్నగా ముక్కలు అనేది కట్ చేసుకోండి. తీసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత క్యాబేజీ ఏమో అందులో వేసి వేపేయండి. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసి వేపుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోండి. ఇది నేను ప్యాకెట్ చేస్తున్నాను, సో మీరు ఖచ్చితంగా రెడీ చేసుకుంటాం. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నాకు టైం లేక వేసేస్తున్నాను. సో మీరైతే ఇంట్లోనే రెడీ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఎగ్స్ అనేది పగలగొట్టి వేసుకోండి. నేనైతే 5 ఎగ్స్ వేస్తున్నాము. మీకు ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేయండి. ఎగ్స్ వేసేయండి. మీకు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎగ్స్ గుడ్లు బాగుంటాయండి, ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వేసుకున్న తర్వాత బాగా కలిపేయండి. చిన్న చిన్న ముక్కలు అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇలా నేను చూపిస్తాను కదండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత చూపిస్తాను అదండి. ఇప్పుడైతే వచ్చేసిన తర్వాత నూడిల్స్ అనేది వేసేసుకోండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇక్కడైతే నేను కొంచెం మాకు కావాల్సినంత వేసుకుంటున్నాము. అలాగే ఇందులోకి కారం అండ్ చిన్న పసుపు అయ్యక్కర్లేదండి, కారంలో కలిసిపోద్ది ఆల్మోస్ట్. సో కారం, ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడర్ ఒక స్పూన్తో అలాగా 3 స్పూన్లు వేసుకోండి. 3 కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత బాగా కలిపేయండి. చెప్పాను కదండి, ధనియాల పౌడర్ కొంచెం, అలాగే జీలకర్ర పౌడరు. మీకు నచ్చితే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చండి. నచ్చకపోతే లివ్ ఇట్, పర్వాలేదు. కానీ 2 అయితే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలాగే సాల్ట్ సరిపడంత టేస్టింగ్ సాల్ట్ ఉంటే అది కూడా కొంచెం వేసుకోండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ ఒకటి, అలాగే నూడిల్స్ది ఉంటుందండి, చూపిస్తాను మీకు కూడా. ఇదండి డార్క్ సో ఉంటుంది, ఇది కూడా కొంచెం వేసుకోండి. 2 వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి. అంతే, నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది. ఈ నూడిల్స్ తోడు కొంచెం ఆనియన్స్ అలా వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. చెప్తుంటే నోరు